ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. సమస్త సన్మంగళాని భవంతు. అనేక గ్రహాల యొక్క మార్పులు, కుజస్తంభం నుంచి బయటపడము, రాహు యొక్క మార్పు కానివ్వండి, వచ్చేటువంటి ఉగాది శుభయోగాలు, అలాగే షేర్ మార్కెట్లో వచ్చేటువంటి అనేక రకాల ప్రయోజనాలు, ఇలా అన్నిటినీ పరిశీలింపజేసుకుంటూ ఫిబ్రవరి మాసంలో అంటే మాఘ మాసంలో ఉన్నటువంటి ఫలితాలని అంటే మాస ఫలితాలని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. జ్యోతిషం, సూచకం, శాస్త్రం అన్న విషయాన్ని గుర్తించండి. ప్రతిదీ కూడా మనకి మన శక్తి, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం, భగవంతుని యొక్క కృపా కటాక్షాలు ఇవన్నీ కలిసినప్పుడే మన కార్యసిద్ధి, వ్యవహార లాభం ఉంటుంది. ఏదో మూఢనమ్మకం అనుకోవడం అవసరం లేదు. ఎవడో ఒకడు జన అజ్ఞాన వేదికల వాళ్ళు చెప్పినటువంటి వ్యర్థమైన మాటలు వినాల్సిన అవసరం లేదు. బ్రాహ్మణుల గురించి, హిందూ మతము గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడేటువంటి నానాజాతి సంకరంలో పుట్టిన వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం లేదు. అభిషేకాదులు, పూజలు, పునస్కారాలు మన హితము, సమాజ హితము, మన యొక్క మతంలో ఉన్నటువంటి స్వధర్మం. దీన్ని పాటిస్తాం. ఇంకా 1,00,000 సంవత్సరాల తర్వాత నా పిల్లల చేత కూడా పాటింపజేస్తాను. భారతదేశం యొక్క ఔన్నత్యానికి పునాదిగా, శిఖరముగా నిలబడింది సనాతన ధర్మం మాత్రమే, ఇంకొక మతము కాదు అన్న విషయాన్ని గుర్తించండి. దీనిని మనం గట్టిగా వెలిగెత్తి చాటాలి. అలాగే ఈ జన అజ్ఞాన వేదికల వాళ్ళు, ఇంకొక వేదికల వాళ్ళు బోరిలో, గీరిలో, బోబులో, పోపులో, జాబులో, మాపులో, మొత్తం మీద చీపురు కట్టలో, వీళ్ళందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే మత్తు వదలమని యువతకి వైన్ షాపుల దగ్గర, రాత్రిపూట పబ్బుల దగ్గర మీరు బోట్లు పట్టుకొని నిలబడండి. వాహనాలు వేగంగా వెళ్లకుండా హైవేలలో మీరు జన విజ్ఞాన అజ్ఞాన వేదికల వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా మీరు బోట్లు పట్టుకొని నిలబడండి. మంచిదే, జనాల్ని విజ్ఞానవంతులు చేయండి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళు మేము చెప్పేటువంటి విషయాలు అర్థం చేసుకోండి. మూఢనమ్మకాన్ని మమ్మల్ని కొట్టేయాల్సిన అవసరం లేదు. మాదేదో ఒక నమ్మకం. అంతరిక్షంలో వెళ్తున్నారు, నమ్మకంతో వెళ్తున్నారు. అక్కడ పడి చస్తారా అంటే కల్పనా చావ్లా ఎందుకు చనిపోయింది? సునీతా విలియంని 2 నెలలు తీసుకొస్తాను, ఎందుకు తీసుకురాలేదు అంటే మీ దగ్గర ఎక్కడో పొరపాటు జరిగినట్టేగా. అంత మాత్రాన్ని అంతరిక్షంలోకి వెళ్ళలేమని చెప్పట్లే కదా. శాస్త్రాన్ని తప్పుపట్టలే మేము. మా శాస్త్రంలో పుట్టినటువంటిదే సామాన్య శాస్త్రం, అందుకే దాని పేరు సామాన్య శాస్త్రం. ఇది మాది సనాధర్మమే శాస్త్రము. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించండి. ప్రతి మాసం కూడా మీరు చెప్పబోయేటువంటి ఫలితాలని మీరు గోచార ఫలితాలు 40 నుంచి 50% వరకు అంత స్వీకరించి జన్మజాతకంలో 90% వరకు మీ యొక్క జన్మజాతక ఫలితాలని అనుసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక మనం 12 రాశుల వారికి ఫిబ్రవరి మాసం అంటే మాఘ మాసం ఉన్నటువంటి ఫలితాలు ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ఇటువంటి మంచి ఛానల్ని మనం 10 మందికి షేర్ చేయాలి, 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి, లైక్ చేయాలి అనే విషయం గుర్తుంచుకోండి. తప్పకుండా మీరు అలా చేస్తారని కోరుకుంటూ ఇక మాస ఫలాల్లో సింహరాశి వారికి ముందుగా 4వ వారంలో ఈ ఫిబ్రవరి మాసంలో ఏమాత్రం బాగాలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 4వ వారంలో ఏమాత్రం బాగాలేదు. 1-3 వారాల్లో సామాన్య ఫలితాలు ఉన్నాయి. 2వ వారంలోనే మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే అవకాశం. 4వ వారంలో కనుక పిల్లలకి పరీక్షలు ఉంటే మీ పిల్లల్ని పరీక్షా కేంద్రం వద్ద మీరు దిగబెట్టండి. మీరే ముందు చెక్ చేయండి మీ పిల్లల్ని, ఏమైనా మాస్ కాపింగ్ పాల్పడుతున్నారా, చిట్టీలోనే పెట్టుకుంటున్నారా. ఎందుకంటే విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. శుభం పలకరా పెళ్లి కొడుక అంటే ఇంకేదో అన్నట్టుంది స్వామి, అసలే పరీక్షలు, భయంగా ఉంది, మీరు ఈ లోపల 4వ వారం పరీక్షలు అని చెప్పేసి మీరు భయపెడుతున్నారు. జాగ్రత్త పడమని చెప్తున్నాను. మాస్ కాపింగ్ పాల్పడకండి. ఇతరులు చూపిస్తారులే అనుకోకండి. మన వాళ్ళు చాలా తెలివి మీరారు. అదే సేమ్ ప్లేస్, నా ప్లేస్లో మా ఫ్రెండ్ కూర్చొని ఫస్ట్ మంచి రాస్తాడు, నాకు ఫస్ట్ క్లాస్ వస్తుంది. ఫస్ట్ క్లాస్ జైలు వస్తుంది, మీకు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ దగ్గర ఉండాల్సి వస్తుంది. మీరు జాగ్రత్త. అంటే నేను చెప్పేది ఏంటంటే అనవసరమైనటువంటి విద్యా నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు మీరు. జాగ్రత్త. 4వ వారంలో ఎట్టి పరిస్థితుల్లో, మరి మిగతా వారంలో మాస్ కాపింగ్ చేయొచ్చా, ఇంకోటితో కాపీ కొట్టొచ్చా అని అడగండి. జీవితం ఇబ్బంది పడుతుంది. జాగ్రత్త. కాబట్టి విద్యా సంబంధ విషయాల్లో జాగ్రత్తలు వహించండి. తప్పకుండా మీ పరీక్ష మీరు రాయండి, పాస్ అవుతారు. కనీసం తర్వాత బెటర్మెంట్ రాసుకోవచ్చు. కానీ మన పరీక్ష మనం రాయకుండా ప్రేమ కలాపాలు, తప్పుడు మార్గాలను వెళ్దాం, 2 పెగ్గులు వేసుకుందాం. నువ్వు చదివే 10th, నీకు దమ్ము కొట్టడం కావాలి, మందు కొట్టడం కావాలి. నీ బతుకు ఎక్కడికి వెళ్తుంటే లాస్ట్కి వచ్చరికి రిక్షా పుల్లర్గా మారాలి, లేదంటే మూటలు ఎత్తుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది. ఇప్పుడు కనుక నువ్వు
గట్టిగా ప్రయత్నం చేసి శ్రద్ధగా ఉంటే కలెక్టర్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ నీ బేస్ తయారవుతుంది. అది ఇంటర్మీడియట్ కానీ 10th వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. డిగ్రీ వాళ్ళైనా సరే ఇది బేస్ పరీక్షలు అనేవి. ఒక 20 సంవత్సరాల వరకు మీ చదువు మీరు పూర్తి చేసుకోగలిగితే ఆ తదుపరి మీ జీవితం అదృష్టంగా ఉంటుంది. చదువులోనే ఉండాలి. అదే మేము చెప్పేది. జ్యోతిష్యంలో కూడా మేము చదువుకోని చెప్పలే. జాతకం బాగుంది, మీరు బ్రహ్మాండ విద్య వస్తుంటే మీరు పరీక్ష రాకపోతే మార్కులు ఏం రావు. బాగున్నా బాగలేకపోయినా శ్రమ, మీ అటెంప్టేషన్ కరెక్ట్గా ఉండాలి. జాతకం బాగుందనుకో తప్పకుండా మీరు రావడానికి స్ఫురణ బాగా వస్తుంది. బాగలేదనుకో గుర్తు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. మొత్తానికే బాగలేదనుకో దైవ అనుగ్రహం పొందుకోవాలి, తల్లిదండ్రులు అనుగ్రహం పొందుకోవాలి, ఎక్కువగా కష్టపడాలి. 24 గంటలు 18 గంటలు కష్టపడాలి జాతకాలు బాగాలేనప్పుడు. కాబట్టి 4th వారంలో ఫిబ్రవరి మాసంలో మీకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటే మీకు బెటర్ పర్సెంటేజ్ వస్తుంది. ఇక ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు పనిచేసేవారు 4వ వారంలో లంచం అనే బిచ్చం ఎత్తుకోవడం, దానివల్ల మీరు నష్టపోవడం, ఉద్యోగాన్ని కోల్పోతారు. ఒకసారి పట్టుబడ్డారు, 2 సార్లు పట్టుబడ్డారు. ఆయన కుక్కతో ఒక వంకరలాగా మీరు లంచం పుచ్చుకుంటూనే ఉన్నారు. ఇక మిమ్మల్ని డిస్మిస్ చేసేటువంటి సమయం దగ్గరికి వచ్చింది. ఆ స్పాట్లో మీరు డిస్మిసే. పెన్షన్ రాదు, జీతం రాదు, ఇంకొక ఉద్యోగాన్ని పొందుకోలేరు, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేయలేరు. ఆ టెక్నాలజీ మిగిలేదుగా. ప్రభుత్వ ఉద్యోగం అంటే హాయిగా కుర్చీలు కూర్చొని సారదాగా ఉండేది. ప్రైవేట్ సెక్టార్లో కీ ఇచ్చి పెడుతుంటారు, తొడపాషంతో పని చేయించుకుంటారు. అక్కడ మీరు పనిచేసే ఓపికలేదు. కాబట్టి అటువంటి దౌర్భాగ్యత రావద్దంటే లంచం అనే బిచ్చం ఎత్తుకోకండి, తద్వారా అనుకుని ఉంటుంది. 2వ వారంలో నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, ధనయోగం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ లాభం, ఆనందకరమైన సంపద పొందుకోవడం, కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉండడం, కోర్టు వివాదాలు సమసిపోవడం. అలాగే 4వ వారంలో మరి ఆఖరి 4 రోజులు మీకు అనుకూలంగా ఉంది. మరి 3వ వారంలో కూడా లాస్ట్ 3 రోజులు నష్టంగానే ఉంది. ఇబ్బందికర వాతావరణం, తప్పుడు మార్గంలో వెళ్ళడం, టెన్షన్ క్రియేట్ చేసుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవడం. 2వ వారంలో ఊహించినటువంటి ధన లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన లాభాన్ని పొందుకోవచ్చు. మరి 3వ వారంలో ధన నష్టం, షేర్ మార్కెట్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టుబడి పెట్టకూడదు. మీరు లాటరీలకు దూరంగా ఉండాల్సిందే. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి 3వ వారంలో. 4వ వారంలో కాస్త జాగ్రత్త పడండి చాలు. విద్యార్థులకు ఒకళ్ళకి బాలేదు. కానీ మిగతా 3వ వారంలో వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యవహారంలో కానీ ఆఖరి 3 రోజులు మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి 3వ వారం చాలా జాగ్రత్తలు తీసుకోండి. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం చేసే వారికి ఉద్యోగం బెంచ్ మీదకి మారిపోతుంది. వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వారు 1-2 వారాల్లోనే ప్రయత్నం చేయండి, లేదా 4వ వారంలో ప్రయత్నం చేయండి. ప్రయాణం కూడా 1-2-4 వారాల్లో పెట్టుకోండి. 1వ వారం 4వ వారంలో ఒక సామాన్య ఫలితాలు కొనబడుతున్నాయి. 3వ వారంలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఇందాక నేను 4వ వారం అని చెప్పాను, బట్ 3వ వారంలో ఇబ్బందికరంగా ఉంది. జాగ్రత్త. అంటే అధికమైనటువంటి ఇబ్బంది 3వ వారంలో కనపడుతుంది. జాగ్రత్త. కనుక 4వ వారంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. 3వ వారంలో లాభాలు ఉన్న విద్యార్థులకి శుభయోగం, సుఖయోగం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, వస్తులాభం ఇవన్నీ కూడా బలంగా ఉన్నాయి. రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. 2వ వారంలో తప్పకుండా మీ నియోజకవర్గంలో పర్యటించండి. 3వ వారం సైలెంట్గా ఉండండి. 4వ వారంలో రాజకీయ రంగంగా ఏవైనా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. కళాకారులు, క్రీడాకారులకి పర్వాలేదు. సినిమా రంగంలో కూడా అనుకూలమైన శుభయోగాలు. కొత్త చిత్ర నిర్మాణం విడుదల చేయాలనుకున్నా, ప్రారంభం చేయాలనుకున్నా 2వ వారాన్ని ఉపయోగించుకుంటే మంచిది. 3వ వారంలో ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అలాగే మద్యపాన సేవన చేస్తూ వాహనం నడిపే ప్రయత్నం చేయకండి, ప్రమాదాలు ఉంటారు. మరి 2వ వారంలో తాగి నడపొచ్చా? తాగి నడపండి, పర్వాలేదు. అప్పుడు మీకే ప్రమాదం తెలుస్తుంది. మద్యపానం చేసి ఎప్పుడు కూడా మీరు వాహనం నడపకూడదు. 3వ వారంలో ప్రమాదం పొంచి ఉంది. మీరు నరక ద్వారాలు తెరిచే ఉంటాయి, మీకు జాగ్రత్త అని చెప్పడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులకి, రుజులు, చేపలు చెల్లె వారికి 1-2-4 వారాలు అనుకుని ఉన్నాయి. 3వ వారంలో ఇబ్బందికరంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. టెక్స్టైల్ వ్యాపారంలో కూడా 3వ వారంలో నష్టాన్ని పొందుకునే అవకాశాలు. కొత్త వాహనాన్ని కానీ, కొత్త వస్తువులు కానీ కొనుగోలు చేయకూడదు 3వ వారంలో. మిగతా రోజుల్లో అనుకూలత ఉంటుంది. విద్యార్థులకు మిగతా వారాల్లో అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి పర్వాలేదు. 1-4 వారాల్లో సామాన్య ఫలితాలు, 3వ వారంలో నెగిటివ్ ఫలితాలున్నా కాస్త జాగ్రత్తగా ఉండగల ప్రయత్నం. 2వ వారంలో వచ్చినటువంటి అదృష్ట యోగాల్ని మీకు ఒక మంచి స్థితిని కలిగిస్తాయి, ప్రశాంతతను కలిగిస్తాయి. దానివల్ల ఆనందకరంగా ఉంటారు. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి మంచి పేరు ప్రఖ్యాతి. జర్నలిస్టులకి అవార్డులు అందుకునేటువంటి అవకాశం, అనుకున్న పని సాధించే అవకాశం ఉంది. 2వ వారంలోనే మీ కృషికి తగినటువంటి ఫలితాన్ని పొందుకునే అవకాశాలు. మిగతా వారాల్లో కొద్దిగా అంటే 1-4 వారాలు పర్వాలేదు. 3వ వారమే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు. ఏదేమైనా ఈ వారంలో మీరు 70% వరకు అనుకునే ఫలితాలు, 30% తీవ్రమైనటువంటి అనర్థాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం కొనసాగుతుంది, అనుకూలంగా ఉంటుంది. కాస్త భగవద్గీత పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, ఎవరికైనా దుప్పటి, అలాగే చెప్పులు, గొడుగు, మంచినీళ్లు, పాలు, పెరుగు దానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే ఈ మాసం మొత్తం కూడా మీకు అనుకూల శుభయోగాలు ఉంటాయి. ఈ మాసం మొత్తం మీరు ఈశ్వర ఆరాధన చేయండి, అదృష్టం మీ వెంట ఉంటుంది. కాబట్టి ఈ మాసం ప్రతి మాసం కూడా
అష్టైశ్వర్య ప్రాప్తి ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.